మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. రాష్ట్ర ఐటీ పంచాయతీ మినిస్టర్ కేటీఆర్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, సినీ ప్రముఖులు సురేష్ బాబు, సి కళ్యాణ్తో కలిసి జీఎస్టీ అమలుపై జైట్లీతో చర్చించారు. జీఎస్టీ అమలుతో సినీ పరిశ్రమలలో ఎదురుకానున్న సమస్యలను వివరించారు. దేశవ్యాప్తంగా సినిమా రంగానికి ఒకే పన్ను విధించడంతో ప్రాంతీయ చలనచిత్ర రంగాలకు నష్టం వస్తుందని చెప్పారు. సమస్యలను కేంద్రానికి వివరించేందుకు సహకరించిన కేటీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు సినీ ప్రముఖులు. మినిస్టర్ గారిని కలిసామండి. ఈ కొత్త జీఎస్టీ రూల్స్ లో నేషన్ అంతా ఒకే ట్యాక్స్ జీఎస్టీ వస్తుంది. దానివల్ల రీజనల్ ఫిల్మ్స్ కి బాగా ప్రాబ్లం ఉంటుంది. అది హైదరాబాద్లో కేటీఆర్ గారికి చెప్తే ఎక్కడైనా ఫిల్మ్ ఇండస్ట్రీ, రీజనల్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చే సపోర్ట్ తోటే సర్వైవ్ అవుతున్నాయి. అది ఆంధ్రాలో అవని, తెలంగాణలో అవనండి, చెన్నైలో కానీ, కర్ణాటక, మరాఠీ, బెంగాలీ, కంట్రీ మొత్తం రీజనల్ ఇండస్ట్రీస్ ఎప్పుడు స్టేట్ సపోర్ట్ చేస్తేనే సక్సెస్ అవుతుంది. ఫైనాన్స్ మినిస్టర్ గారికి మేము చెప్పాము ఇది. ఆయన వెంటనే దీన్ని ఎట్లో గట్ల హీ వాజ్ వెరీ ఫేవరబుల్ టువర్డ్స్ రీజనల్ ఫిల్మ్ ఇండస్ట్రీస్. వాటిని ఎట్లయినా సర్వైవ్ చేయాలని చెప్పి ఈ టాక్సేషన్లో రేపు కౌన్సిల్ ఆఫ్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు దీనికి నేషనల్ లెవెల్కి, స్టేట్ లెవెల్కి ఎలా డిఫరెన్సియేషన్ చేసి రీజనల్ ఇండస్ట్రీని సేవ్ చేయడానికి దే ఆర్ వెరీ వెరీ పాజిటివ్ అబౌట్ ద హోల్ థింగ్. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ది ఆనరబుల్ ఫినాన్స్ మినిస్టర్ అండ్ టు కేటీఆర్ గారు ఫర్ గివింగ్ దస్ ఆపర్చునిటీ టు ప్రెజెంట్ ఆర్ కేస్ టు దెమ్. ఇది చేయటం వల్ల రీజనల్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ప్రతి రాష్ట్రంలో సర్వైవ్ అవుతాయి.